హాయ్ ఎవరైనా నేను పాఠశాలలో మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ థర్డ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో మనం సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. వై ఈజ్ మూమెంటమ్ ఈజ్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మూమెంటం ఎందుకు వెలాసిటీ డైరెక్షన్లో ఉంటుంది, మూమెంటం యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటో చెప్పమన్నారు అనమాట. మూమెంటం అంటే పీ, స్మాల్ పీతో డినోట్ చేస్తాం. పీ ఈక్వల్ టు ఎంవీ కదా, అంటే వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటుందో మూమెంటం కూడా, ఎందుకంటే వెలాసిటీ ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుందో మూమెంటం కూడా అదే డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అండ్ వెలాసిటీ అంటే ఏంటి, సర్టెన్ మాస్ ఉన్న బాడీ కొంత వేగంతో ట్రావెల్ చేయడం అనమాట. సో ఇప్పుడు మనకి లారీ ఉందనుకోండి, లారీకి ఒక సర్టెన్ మాస్ ఉంటుంది, అది కొంత వెలాసిటీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది, కొంత వేగంతో తయారవుతూ ఉంటుంది అనమాట. ట్రావెల్ అవుతున్నప్పుడు సో మాస్తో ఉన్న బాడీ కొంత వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నప్పుడు దానికి ఉండే శక్తి ఏంటంటే అది మూమెంటం. మూమెంటం మనం ద్రవ్య రాశి అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, ద్రవ్య వేగం అంట, ద్రవ్య రాశిగా ద్రవ్య వేగం అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో మూమెంటం అనేది బాడీ, సపోజ్ ఇప్పుడు ఒక లారీ ఏ డైరెక్షన్ వెళ్తుంది, మాస్తో కొంత వెలాసిటీతో ట్రావెల్ అయ్యే లారీ ఏ డైరెక్షన్లో వెళ్తుందంటే దానికి ఉంటే అది ట్రావెల్ అయ్యేదాన్ని ఏమంటాం, మూమెంటం కదా. సో మూమెంటం కూడా సేమ్ అదే డైరెక్షన్లో ఉంటుంది కదా. సో వెలాసిటీ డైరెక్షన్ ఉంటే మూమెంటం కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సో మూమెంటంకి యూనిట్స్ ఏంటి అబ్బా, పీ ఈక్వల్ టు ఎంవీ కదా. మాస్ యూనిట్స్ ఏంటి, కేజీ. వెలాసిటీ యూనిట్స్ ఏంటి, మీటర్స్ పర్ సెకండ్. ఓకే, కేజీ మీటర్స్ పర్ సెకండ్ అనేది మూమెంటంకి ఉన్న ఎస్ఐ యూనిట్స్ అనమాట. ఓకే, ఇది న్యూటన్స్లో కూడా రాయొచ్చు. న్యూటన్ అంటే ఏంటి, ఫోర్స్ యూనిట్స్ న్యూటన్ కదా. ఫోర్స్ అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, మాస్ అంటే కేజీ, ఎంఏ అంటే మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి, డినామినేటర్లో సింగిల్ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది. సో ఈ మొత్తాన్ని మనం ఎలా రాసు, ఇప్పుడు దీన్ని 1/s రాసుకోవచ్చు కదా, ఎస్ స్క్వేర్ రావాలంటే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది కేజీ న్యూటన్స్ పర్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు దాన్ని ఎలా రాస్తాం, న్యూటన్ పర్ సెకండ్గా మనం దీన్ని ఇలా మార్చుకొని మూమెంట్ యొక్క యూనిట్ న్యూటన్స్లో చెప్పాలంటే న్యూటన్స్ పర్ సెకండ్గా చెప్పొచ్చు. ఓకే, కేజీ మేస్లో చెప్పాలంటే కేజీ మాస్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, హౌ ఈజ్ ద స్విమ్మింగ్ ఆఫ్ ద ఫిష్, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మూమెంట్ ఇస్ కేజీ మీటర్స్ పర్ సెకండ్ ఆర్ న్యూటన్స్ పర్ సెకండ్ అనమాట. ఓకే, movement is a vector because velocity is a vector, hence the direction of momentum is the direction of velocity. So SI units of momentum is kg meters per second or న్యూటన్స్ పర్ సెకండ్. ఇది ఎలా న్యూటన్స్ పర్ సెకండ్ వచ్చింది కదా, ఎలా రాసుకుందాం, 1/second అని రాస్తే న్యూటన్ అవుతుంది మొత్తం ఫార్ములా. కానీ యాక్చువల్గా ఫార్ములాలో డబుల్ ఎస్ లేదు కాబట్టి ఒక ఎస్ని మనం డినామినేటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుందాం. సో అందువల్ల న్యూటన్స్ పర్ సెకండ్ అని వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, హౌ ఈజ్ ద స్విమ్మింగ్ ఆఫ్ ద ఫిష్ ఫెసిలిటేటెడ్, ఎక్స్ప్లెయిన్ ద అప్లై న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఇప్పుడు ఫిష్ స్విమ్మింగ్ చేస్తుంది అనుకోండి, దాన్ని న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్కి రిలేటెడ్గా ఎలా చెప్తాం. ఇప్పుడు ఫిష్ ఉందనుకోండి, దాని మొప్పలు రెక్కలు ఉంటాయి కదా, రెక్కల సహాయంతో వాటర్ని ఫోర్స్తో వెనక్కి నెడుతుంది. సేమ్ అదే వాటర్ సేమ్ అంతే ఫోర్స్తో ఆ చేపని ముందుకు తోస్తుంది. సో ఎవ్రీ యాక్షన్, తను రెక్కలతో వాటర్ని తోయడం అనేది యాక్షను. అదే వాటర్ సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ చేప మీద అప్లై చేయడం అనేది రియాక్షన్ అనమాట. సో బోత్ యాక్షన్ అండ్ రియాక్షన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఉన్నాయి కాబట్టి అది న్యూటన్స్ థర్డ్ లా అవుతుంది. ఓకే, సో వెన్ ఫిష్ స్విమ్స్ ఇన్ వాటర్ ఈ pushes back the water and the water pushes the fish with equal force but in opposite direction. So the force applied by the water makes the fish move forward. కాబట్టి ఫిష్ ఎలా ట్రావెల్ చేస్తుందంటే, వాటర్ మీద ఫిష్ అప్లై చేసే ఫోర్స్తో అదే వాటర్ సేమ్ అదే ఫోర్స్తో ఫిష్ని ముందుకు నెట్టడం వల్ల ఫిష్ వాటర్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎలా రిలేటెడ్గా ఉంది, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్కి రిలేటెడ్గా ఉందన్నమాట. నెక్స్ట్ అలానే 6th క్వశ్చన్ వచ్చి, వై ఈజ్ ద డిఫికల్ట్ ఫర్ గార్డెనర్ టు హోల్డ్ ఏ హౌస్ త్రూ with large amount of water flows out of the high speed. So why is it difficult for the gardener to hold the house through with long amount of water flows out the high speed? Okay, since the amount of water flowing out of from the house at high speed has a large mass and high velocity, the momentum P equal to mv is considerably as
large so that a gardener feels it's difficult to hold the hose pipe with water in February bite. ఓకే ఇప్పుడు మనకి మొక్కల్లో పెరట్లో నీళ్లు పట్టామనుకోండి, వాటర్ పైప్ వస్తుంది కదా. ఓకే, వాటర్ పైప్ అనేది ఎక్కువ ఫోర్స్తో వాటర్ వచ్చినాయి అనుకోండి, గార్డెనరు ఆ పైప్ని కంట్రోల్ చేయగలరా? కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్కి ఎక్కువ మాస్ ఉంటుంది, అలానే వాటి యొక్క వెలాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి హై స్పీడ్ వాటర్ పైప్ నుంచి వస్తున్నట్టు ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేయలేం. ఓకే, ఎందుకంటే సిన్స్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ ఎట్ హై స్పీడ్ హ్యాస్ ఏ లార్జ్ మాస్ అండ్ హై వెలాసిటీ. క్వశ్చన్ ఏంటంటే గార్డెనర్ హౌస్లో పెరట్లో నీళ్ళు పెడుతున్నప్పుడు హై స్పీడ్తో వచ్చే వాటర్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. అది కష్టమా కాదా? ఎందుకంటే కష్టమే. ఎందుకంటే హై ఫ్లో వాటర్కి హై మాస్ ఉంటుంది, అలానే హై వెలాసిటీ ఉంటుంది. సో దానివల్ల మూమెంటం కూడా హైగానే ఉంటుంది కదా, మూమెంటం కూడా లార్జ్గా ఉంటుంది. సో మూమెంటం అంటే ఏంటి? మాస్ అండ్ వెలాసిటీ యొక్క ప్రొడక్టే కదా. సో హై స్పీడ్తో వచ్చే వాటిని మనం కంట్రోల్ చేయలేము. సో ద గార్డెనర్ ఫీల్స్ ఇట్ డిఫికల్ట్ టు హోల్డ్ ద హోస్ పైప్ వైల్ వాట్ ఈస్ డెలివర్ బై ఇట్. ఓకే, కాబట్టి ఎక్కువ వెలాసిటీతో వచ్చే వాటర్కి ఎక్కువ మాస్తో ఉంటుంది కాబట్టి, అలానే మూమెంటం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కంట్రోల్ చేయడానికి, ఆ పైప్ కంట్రోల్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట హెవీ ఫ్లోల వల్ల. నెక్స్ట్ అంటే ఇఫ్ 2 eggs ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సర్టెన్ హైట్, వన్ ఆఫ్ ద ఎగ్ హ్యాస్ one of the eggs on a marble floor, another one is in a foam bed. What do you observe and why? ఏదైనా ఒక 2 eggs ఉన్నాయి అనుకోండి, టెక్స్ట్ బుక్లో మనం చూసాం కదా. 2 eggsని మనం డ్రాప్ చేసినప్పుడు ఒక ఎగ్ ఏమో మార్బుల్ ఫ్లోర్ మీద పడింది, ఇంకొకటేమో పిల్లో మీద లేదా బెడ్ మీద పడింది. మనం చూసాం కదా డింపల్స్ గురించి చెప్పుకునేటప్పుడు. డ్రాపింగ్ ఎగ్స్ మార్బుల్ ఫ్లోర్ మీద ఒక ఎగ్ పడితే ఇంకోటేమో మెత్తటి పిల్లో మీద ఒక ఎగ్ పడింది. ఓకే, అయితే ఏమవుతుంది? when drop the egg on the marble floor it will be break because it sacs the eggs are short time. ఎందువల్ల బ్రేక్ అయింది? మార్బుల్ ఫ్లోర్ మీద ఉన్నప్పుడు అది షార్ట్ టైంలో దాని మీద ఎక్కువ ఫోర్స్ అప్లై అయింది కాబట్టి ఆ ఎగ్ బ్రేక్ అయిపోయింది. కానీ బెడ్ మీద ఉన్నది ఎందుకు బ్రేక్ అవ్వలేదు? ఎందుకంటే బెడ్ మీద పడ్డప్పుడు అది కొంత వెనక్కి లాక్కుంటుంది బెడ్ ఆ వెయిట్ని, దానివల్ల దాని యొక్క స్పీడ్ కొంచెం తగ్గుతుంది, కొంచెం టైం పెరుగుతుంది. అది లాక్కునే టైంలో సర్టెన్ టైం పెరుగుతుంది. సో టైం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఫోర్స్ అక్కడ తగ్గి అది స్లోగా పైకి లేవడం జరగడం వల్ల దానికి ఎక్కువ ఫోర్స్ అప్లై అవ్వదు, దానివల్ల ఎగ్ అనేది బ్రేక్ అవ్వదు. సో వెన్ వీ డ్రాప్ ఎన్ ఎగ్ ఆన్ ద మార్బుల్ ఫ్లోర్ ఇట్ విల్ బ్రేక్ బికాస్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ద ఎగ్ ఫర్ ఏ షార్ట్ టైం. ఓకే, సో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ అనే షార్ట్ టైంకి ఫార్మ్ ఏంటి? షార్ట్ టైం. టీ అనేది తక్కువగా ఉంది, దానివల్ల ఫోర్స్ అనేది ఎక్కువగా అప్లై అయింది. సో మూమెంట్ ఈక్వల్ టు నెట్ ప్రొడక్ట్ నెట్ ఫోర్స్ అండ్ టైం కదా. సో ఈ ఫార్ములాలు ఏమంటే ఎక్కువ షార్ట్ టైంలో ఉన్నప్పుడు, షార్ట్ టైం యాక్ట్ అయినప్పుడు ఫోర్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫార్ములా మనకి డెల్టా పీ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ ప్రొడక్ట్ ఆఫ్ నెట్ ఫోర్స్ అండ్ చేంజ్ ఇన్ టైం. ఈ ఫార్ములాని మనం వాడుకోవాలి. అలానే when drop the egg on the foam bed it doesn't break because a small force acting on the egg for the longer time. ఇక ఫోమ్ బెడ్ మీద దానికి లాంగ్ టైంలో తక్కువ ఫోర్స్ యాక్ట్ అయింది. సో ఇక్కడ దీనికి కూడా ఎక్కడ ఉంది, దీనికి ఇక్కడ డీపీ కూడా ఇక్కడ ఏముంది? ఫోర్స్ అనేది తగ్గింది, టైం అనేది పెరిగింది. ఓకే, ఇలా 2 కేసెస్లో సేమ్ మనకి ఈ ఫార్ములాని మనం అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ ఫార్ములాకి సంబంధించి మనం ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఫార్ములాని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్టేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ గివ్స్ అస్ ద మెజర్ ఆఫ్ ఫోర్స్ అండ్ యూనిట్ ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ ఫ్రమ్ దిస్ law. This is the real law of motion because both first and third law can be derived from the second law. Okay, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ మనకి ఏం చేస్తుంది? అది యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ డిఫైన్ ఫోర్స్ని మెజర్ చేస్తుంది మెయిన్గా.
F ఈక్వల్ టు ఎంఏ. మాస్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది ఆ ఫార్ములాని బట్టి మనం తెలుసుకుంటాం. అలానే ఫోర్స్ అప్లై చేయడం వల్ల మూమెంటంలో చేంజ్ వస్తుంది. మూమెంటం అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. సో మెయిన్గా ఫోర్స్ని డిఫైన్ చేస్తుంది. ఫోర్స్ అప్లై చేయడం వల్లే వస్తువు కదలడం అనేదా లేకపోతే స్థిరంగా ఉండడం అనేదా తెలుస్తుంది. సో మెయిన్గా న్యూటన్ సెకండ్ లా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే దాని నుంచి మనకి రిలేటెడ్గా ఫస్ట్ లా థర్డ్ లా అనేవి చెప్పబడ్డాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏ బ్యాట్స్మెన్ ఇట్స్ 250 grams, a ball moving horizontally at 20 meters per second back to the bowler at 12 meters per second. If cricket ball and the bat are in contact for 1/20 seconds, find the average force that the batsman has exerted. సో బ్యాట్స్మెన్ ఒక బాల్ని హిట్ చేస్తే ఎంత 250 grams యొక్క బాల్ని హిట్ చేసినప్పుడు బాల్ హారిజాంటల్ డైరెక్షన్లో ఒక సెకండ్కి 20 meters ట్రావెల్ అయిందనమాట. అయితే వెంటనే బ్యాక్ టు ద బౌలర్ వెంటనే ఏం చేశారు, వెంటనే మళ్ళీ బౌలర్ ఎంత రన్ చేశారంటే సెకండ్కి 12 meters రన్ చేశారనమాట. అయితే ఇఫ్ ద క్రికెట్ బాల్ అండ్ ద బ్యాట్స్ ఆర్ కాంటాక్ట్ ఫర్ 1/20 seconds. ఓకే, అంటే క్రికెట్ బాల్కి బ్యాట్కి మధ్య కాంటాక్ట్ ఎంత ఉంటుంది, 1/20 seconds ఉందన్నమాట. అయితే ఫైండ్ ది యావరేజ్ ఫోర్స్ ఆఫ్ ది బ్యాట్స్మెన్ హిట్ చేసినప్పుడు బ్యాట్స్మెన్ ఎంత ఫోర్స్తో హిట్ చేశాడు అనేది మనం కనుక్కోవాలి. అయితే చేంజ్ ఇన్ మూమెంటం ఆఫ్ ఏ బాల్. ఇక్కడ ఏమైంది, ఇనీషియల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ ఉంది. అయితే వి అండ్ యూతో మనకి రిలేటెడ్గా ఫోర్స్ కావాలన్నాడు కదా, ఫోర్స్ ఈక్వల్ టు dp/dtగా మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి ఫార్ములా. ఓకే, dp/dtగా తీసుకున్నట్లయితే ఇంకో ఫోర్స్కి అంటే మనకి దాంట్లో కావాల్సిన ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఫైనల్ వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ రెండు ఉన్నాయి. సో ఫోర్స్కి మూమెంట్కి సంబంధించి డెల్టా పి అంటే ఎంవి కదా, ఎం అంటే ఏమవుతుంది, వి అంటే ఇక్కడ 2 ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ వస్తుంది కాబట్టి ఇలా రాసుకుంటాం. ఓకే, మాస్ ఎంత, మాస్ ఆఫ్ ఏ బాల్ ఎంత 250 grams. అయితే 250 gramsని కేజెస్లోకి ట్రాన్ చేయాలంటే 1/1000. సో 250/1000 kg అయితే నేను సింప్లిఫై చేస్తే 0.25 kg అవుతుంది అనమాట. ఇది మాస్ ఆఫ్ ఏ బాల్ అవుతుంది. అయితే ఇనీషియల్ వెలాసిటీ ఎంత అబ్బా, బౌలర్ మన వేసినప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఎంత, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కదా, బౌలింగ్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ ఇండికేట్ చేస్తున్నాం. సో 12 meters per second. అయితే ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే తర్వాత 20 meters per second. అయితే డెల్టా పి వచ్చేసి ఈ ఫార్ములాలో ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ రెండు ఫైండ్ అవుట్ చేస్తే 0.25 ఫైనల్ వెలాసిటీ 20 meters. అయితే ఇనీషియల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్గా తన బౌలర్ పరిగెత్తేసిందని -12 అనమాట. ఓకే, 12 meters. సో హిట్ చేసిన బాల్ ఫైనల్గా 20 meters ట్రావెల్ అయింది సెకండ్కి. బౌలర్ ఎంత ఫోర్స్తో యాడ్ చేశారు, ఫస్ట్ ఒక సెకండ్కి 12 meters ఫోర్స్తో యాడ్ చేశారు. సో మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కదా. సో 20 + 12 32. 0.25 × 32 ఎంత అవుతుంది, 8 newtons second అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ మాస్కి యూనిట్స్ ఏంటి, కేజీ. ఓకే, వెలాసిటీకి meters per second. స్క్వేర్ రావాలి కాబట్టి ఏం చేస్తాం, ఒక స్క్వేర్తో కింద ప్రొడక్ట్ చేసి డివైడ్ చేస్తే ఏమవుతుంది, న్యూమినేటర్తో డెనామినేటర్లో ఎస్తో ప్రొడక్ట్ చేసి డివైడ్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, కేజీ meters per second square అవుతుంది. కేజీ meters per second square ఒక న్యూటన్ అయితే ప్రొడక్ట్ చేసిన సెకండ్ అనేది ఇక్కడ దాని న్యూటన్ పక్కన ఉండిపోతుంది అనమాట. అలా ఈ వాల్యూ వచ్చింది. అయితే డెల్టా టైం మనకి టైం లిమిట్ ఎంత సెకండ్ బాల్ హిట్ చేసింది, ఒక్క సెకండ్ 1/20 secondsలో బాల్ అనేది బ్యాట్ అనేది బాల్ని హిట్ చేసింది కదా. సో మనకి ఫోర్స్ ఫార్ములా వచ్చేసి డెల్టా పి/డెల్టా టీ అంటే డెల్టా పి వాల్యూ ఎంత వచ్చింది, 8 newtons second వచ్చింది. డెల్టా టైం 1/20, 20 న్యూమినేటర్కి వెళ్తే 8 × 20 160. ఇక్కడ యూనిట్స్ వచ్చేసి న్యూటన్ సెకండ్ కదా, ఇక్కడ ఎస్ డెనామినేటర్ న్యూమినేటర్లో సెకండ్ క్యాన్సిల్ అయిపోయి ఫోర్స్ ఈక్వల్ టు 160 Newton వస్తుంది అనమాట. ఓకే, మీకు ఎలా అవుతుందంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇది మొత్తం డెల్టా బి వాల్యూ కాబట్టి
డెల్టా టైం ఎంత వాల్యూ సెకండ్ కదా. సో ఇక్కడ సెకండ్ క్యాన్సిల్ అయిపోయి న్యూటన్ ఒక్కడే మిగులుతుంది అనమాట ఈ ఫార్ములా అప్లై చేసినప్పుడు. సో ఫోర్స్ ఈక్వల్ టు 160 న్యూటన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. వై ఆర్ bogies of the train provided with buffers? Due to the presence of buffers, time of the impact increases, so force during jerks decreases, hence they avoid severe jerks during shutting off the train. మనకి బోగీస్ ట్రైన్ యొక్క బోగీస్కి ప్రొవైడ్ బఫర్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే బఫర్స్ ఉండటం వల్ల టైం ఇంపాక్ట్ తొందరగా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, టైం ఇంపాక్ట్ పెరుగుతుంది అనమాట. అలానే ఆ బఫర్స్ ఉండటం వల్ల ఫోర్స్ డ్యూరింగ్ ద జర్క్స్ డిక్రీజెస్, వేగంగా ట్రావెల్ అయ్యే ట్రైన్కి వచ్చే జర్క్స్ ఏమైనా ఉంటే అవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అలానే హెన్స్ ద అవాయిడ్ ద సివియర్ జర్క్స్ డ్యూరింగ్ ద షట్టింగ్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, ట్రైన్ ఏమైనా సడన్గా స్లో అవర్స్ వచ్చినా ఫాస్ట్ అవర్స్ వచ్చినా అక్కడ సివియర్గా జర్క్స్ ఏమైనా వస్తే వాటిని ఇది కంట్రోల్ చేస్తాయి అనమాట బఫర్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం 2 మార్క్స్ క్వశ్చన్ గురించి చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ క్వశ్చన్ గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.